ట్రావెలింగ్లో డే 2 జర్నీలో మేము చూసిన ఆలయాలు ఈశ్వరీదేవి మఠం, అలాగే బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, రామాలయం రచ్చబండ, బ్రహ్మం సాగర్, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. డే 2 జర్నీ పార్ట్ 3 వీడియో అన్నమాట. ఇది లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో బ్రహ్మం సాగర్ అలాగే ఈశ్వరీదేవి గుహనైతే చూసేద్దాం రండి. రామాలయం రచ్చబండ దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం కొనసాగింది. మేము నెక్స్ట్ బ్రహ్మం సాగర్కి చేరుకోబోతున్నాం. స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం అన్నమాట. అచ్చమైన పల్లెటూరి వాతావరణం అని చెప్పాలి. ఈ జర్నీని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా సరే ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎంత ఆహ్లాదకరమైన జర్నీ అంటే నేను మాటల్లో వర్ణించలేను. అందుకనే నేను మీకు ఈ వీడియోల రూపంలో అందిస్తున్నాను. బ్రహ్మం సాగర్కి అయితే చేరుకున్నాం. చూసారా, ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. కింద మనకు నార్మల్ రోడ్ నుంచి ఇట్లా ఒక ఘాట్ రోడ్ లాగా వస్తుందన్నమాట. అదంతా ఎక్కి మనం పైకి వస్తే ఇదిగోండి ఈ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. నా లైఫ్లో అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఈ ప్రాజెక్ట్ అయితే చూడటము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చుట్టూ కొండలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, బాగా హైట్లో ఉంటుందన్నమాట. ఇది చుట్టూ చూస్తే మనకు కనిపిస్తుంది. అలాగే మనం ఈ వాటర్లోకి దిగాలి అనుకుంటే మెట్ల ద్వారా దిగాల్సి ఉంటుంది. రచ్చబండ అలాగే రామాలయం దర్శించుకున్న తర్వాత నేరుగా తెలుగంగ ప్రాజెక్ట్ చూడటానికి ఇక్కడికి వచ్చాను. లొకేషన్ అయితే అద్భుతమైన లొకేషన్. ఇది ఇప్పుడు మధ్యాహ్నం 12 దాటింది. కానీ ముందుగా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి కనుక ఉంటే కనుక ఈ లొకేషన్ అదిరిపోతుంది. ఇప్పుడు కూడా ఎక్సలెంట్గా ఉంది. నేను మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను, చూడండి. చుట్టూతా కొండలు ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణం అయితే. ఇప్పుడు మనం ఎండగా ఉన్న సమయంలో వచ్చాం కానీ చూసారా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇదిగో నా పిల్లలు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ నడుస్తున్నారు. మనం కూడా దిగుదాం. నేను దిగుతున్నాను మెట్లు. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఈ లొకేషన్ని బాగా. చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్. అక్కడికి రీచ్ అయ్యాక చూపిస్తాను. దిగడానికి ఇలాగ మెట్లు ఉన్నాయి, చక్కగా దిగొచ్చును. ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇది మెయింటెనెన్స్ అయితే చేయట్లేదు. చెత్త చెదారాలు, పేపర్లు, బాటిల్స్తో అయితే ఇలా ఉందన్నమాట. సరే, ఇలా అయితే దిగేసి అక్కడికైతే పిల్లల దగ్గరికి రీచ్ అవ్వాలి నేను. చూసారా, ఈ మెట్లన్నీ దిగిన తర్వాత ఇలా రాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఇలా విగ్రహాలు ఉన్నాయి. కాళ్ళు అయితే కాలుతున్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి, అలాగే రాముల వారు, సీతమ్మ వారు, అమ్మవారు, ఆంజనేయ స్వాముల వారు, నాగదీపాలు, నాగేంద్రుల వారు ఉన్నారు. ఇంకా దిగాలి మనం. నిదానంగా దిగుతున్నాను నేనైతే. నా పిల్లలు ఫాస్ట్గా దిగేసి నీళ్ళల్లోకి రాళ్ళు వేసి ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడికి వెళ్ళే చోటంతా ఇలా ఉంది. చూసారా, వీళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు రాళ్ళు వేస్తూ. ఇలా ఉంది ఇక్కడ లొకేషన్.
మొత్తానికి మనం లొకేషన్కి చేరుకున్నాము. చూసారు కదా నా వెనకల మొత్తం అంతా వాటరు, చుట్టూతా కొండలు, చాలా బాగుంది. ఇక్కడికి రీచ్ అవ్వటానికి నేనైతే డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాను. స్వామివారి ఇల్లు, బావి, అలాగే రచ్చబండ, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, అలాగే ఇక్కడికి రావటానికి మళ్ళీ ఈశ్వరీదేవి గుహ ఒకటి ఉందట, అది చూడాల్సి ఉంది బ్యాలెన్స్. ఇక్కడైతే చూసుకొని కంప్లీట్ చేసుకొని అది కూడా చూసేద్దాం. ఎస్, చూస్తున్నారు కదా మనం తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. దిగేసాము ఇక్కడ వాటర్లో. చాలా బాగుంది. ఈ చుట్టూత కొండలు ఉన్నాయి. నేనైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. అలాగే మిగతా కడప కానీ అలాగే సిద్ధవటం ఫోర్ట్ కూడా కవర్ చేశాను. తప్పకుండా చూడండి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ లొకేషన్ని. చుట్టూతో చూడండి, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని కనుక మనం ఇక్కడి నుంచి క్యాప్చర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. బట్ నాకు ఈసారి కుదరదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కంపల్సరీ ప్లాన్ చేస్తాను. అది మనం షూట్ చేద్దాం. మానవ శరీరంలో 72% వాటరే ఉంటుంది. అందుకేనేమో మనుషులకి వాటర్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నీళ్లతో ఆడుకోవటం, నీళ్లలో నడవటం, నీళ్లు చూస్తేనే మనకు ఎక్కడ లేని ఒక సంతోషం, ఒక ఆనందం కలుగుతుంది మనలో. నీళ్లు చూస్తే చాలు మనం అందరం చిన్నపిల్లలం అయిపోతాం కదా. నీళ్లల్లో ఇలా రాళ్ళు విసురుతూ సరదాగా పిల్లలతో కలిసి నేను కూడా ఆడుకున్నాను అనమాట. చాలా అంటే చాలా మర్చిపోలేని ఒక అనుభూతి నాకు ఇది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ చూడటం అనమాట. పైగా ఆ రోజు మా అబ్బాయి బర్త్డే అనమాట. ఇవాల్టి జర్నీ ఏదైతే ఉందో అది మా అబ్బాయికి బర్త్డే గిఫ్ట్ అనమాట. ఎలా ఉంది బర్త్డే గిఫ్ట్? మీకు నచ్చిందా? చూస్తున్నారా ఎంత బాగుంది కదా. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ అందరూ వస్తే కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్రదేశాన్ని. బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు ఇలా నీళ్లలో ఆడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఇద్దరూ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. అప్పుడప్పుడు పిల్లల్ని మనం కొంచెం ట్రెక్కింగ్ కానీ ఇలాంటి ప్రదేశాలకు కానీ తీసుకెళ్ళటం చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. నిజంగా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు నీళ్ళు ఎలా కవర్ అవుతున్నాయి ఏంటి నాకు ఏం కనిపించట్లేదు. బట్ నేను తీస్తున్నాను. నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ ఎలా వస్తుంది ఏంటి అని నాకైతే తెలియదు అనమాట. సరే, నేనైతే షూట్ చేస్తున్నాను. ఎంత బాగా అనిపించిందో ఇలా నీళ్ళల్లో నడుస్తూ ఉంటే, కింద చిన్న చిన్న రాళ్ళు తగులుతూ, ఇసుక తగులుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ దీన్ని ఎడిట్ చేయాలి, కట్ చేయాలి అంటే కూడా నాకు మొత్తంగా కట్ చేయాలనిపించట్లేదు. ఆ వాటర్ చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి అనుకుంటే. నీళ్లు ఎంత చూసినా, అలాగే నీళ్లల్లో ఎంతసేపు ఆడుకున్నా మనకు తనివి తీరదనమాట. ఎందుకంటే మన బాడీలో కూడా 72% వాటరే ఉంటుంది కదా. ఆ వాటర్లో మనకి ఎనర్జీ వస్తుంది, అలాగే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. మనం చాలా సమస్యలు కూడా మర్చిపోతాం. నీళ్లు కనుక చూస్తూ ఉంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్. చూసారా, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారనమాట. కొంచెం భయమే కాబట్టి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నెమ్మదిగా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట. వాటర్లో నడుస్తున్నాను నేను అంచులో. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేసే ఒక లొకేషన్ అని చెప్పాలి తెలుగు గంగ ప్రాజెక్టు. డైరెక్ట్గా ఆటోలు ఇక్కడి వరకు వస్తున్నాయి. మనం దిగితే సరిపోతుందండి. ఆ ఘాట్ రోడ్ లాగా, తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది ఆ మాదిరిగా ఉందన్నమాట. హ్యాపీగా వచ్చేయచ్చు. నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోని. తప్పకుండా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం వల్ల నేను ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్గా నిలబడగలుగుతాను. యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్లీ న్యూస్ ప్రెజెంటర్ని, టీవీ యాంకర్ని. చాలా ఏళ్ళు మీడియాలో వర్క్ చేశాను. ఇప్పుడు యూట్యూబర్గా అనడం కంటే బిఫోర్ నుంచి యూట్యూబ్లో ఉన్నానండి. బట్ ఏంటంటే నేను ఫేమస్ అనేది కాలేదు. అన్ఫార్చునేట్లీ నేను రెగ్యులర్ వీడియోస్ కూడా ఇవ్వట్లేదు.
బట్ ఇప్పుడు న్యూస్ అన్నీ చేస్తున్నాను. ట్రావెలింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ చిన్నతనం నుంచి నాకు ఎప్పుడూ వీలు పడలేదు, ఇలా చేయటం సాధ్యపడలేదు. ఇన్ని సంవత్సరాలకి నేను అనుకున్న ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని నేను తీర్చుకోగలుగుతున్నాను. బ్రహ్మంగారి టెంపుల్ కానివ్వండి, ఇలా చాలా నాకు మొక్కులు కూడా పెండింగ్లో ఉండే, అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాను. ఇన్నేళ్లకు నా కళ సాకారమైంది. మీకు కూడా ఈ ప్రదేశాలు నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా, ఇలా రాళ్లల్లో ఇసుకల్లో అనే పాట ఉంది కదా, రాళ్లల్లో ఇసుకల్లో, అంతకంటే మనకు పాట రాదు, అందుకనే పాడట్లేదు. చాలా చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఇంకా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోండి, టైమింగ్ సెట్ చేసుకోండి. మీరు ఎగ్జాక్ట్గా సిద్ధవటం ఫోర్ట్కి వెళ్ళాలంటే కూడా మార్నింగ్ టైమ్స్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇక్కడ తెలుగంగ ప్రాజెక్టుకు మీరు వచ్చేదైతే కూడా మీరు తప్పకుండా మీరు మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎండ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువసేపు తిరగలుగుతాము, మనకి ఎనర్జీ ఉంటుంది. ఎండలో ఏంటంటే మనం వెంటనే డ్రైన్ అవుట్ అయిపోతాం కదా, మనకి ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. ఓకేనా. డే 2 జర్నీ పార్ట్ 3 వీడియో అండి ఇది. పార్ట్ 3లోనే ఈశ్వరీదేవి గుహ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈ ఫుటేజ్ చూస్తూ ఉంటే కట్ చేయబుద్ధి కాలేదు, మీకు చూపించాలనిపించింది. అందుకే నేను ఈ ఫుటేజ్ అంతా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతోంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. డే 2 జర్నీలో పార్ట్ 4 వీడియోలో మనం తప్పకుండా ఈశ్వరీదేవి గుహన అయితే చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను ఈ షూట్ చేయటం, ఎడిట్ చేయటం, మీకోసం పోస్ట్ చేయడం జరుగుతోంది. మీకు నచ్చుతుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి. ప్రత్యేక అనుమతితో నేను ఈ షూట్ చేస్తున్నాను అనమాట, మీ అందరి కోసం. తప్పకుండా చూడండి.